పిలిచినావు సార్? ఎక్కడ తెచ్చారు ఎంతసేపు? ఏంటి సార్ ఎలుగుబంటి వస్తే ఏం చేయాలి సార్? ఎదవన్నారు ఎదవని, నీకు అన్ని అనుమానం. ఏం చేస్తావు? తర్రమని పారిపోవాలి. గట్లనా సార్? ఇంట్లోకి వస్తే ఏం చేయాలి సార్? ఏం చేస్తావు? తలుపులు వేసుకుని కళ్ళు మూసుకుని శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అని ఆంజనేయ స్వామి దండకం చదువుకోవాలి. గదిలోకి వస్తే ఏం చేయాలి సార్? ఏంటన్నా గదిలోకి వస్తే ఏం చెయ్యాలి సారా? నువ్వు అమ్మతం తెలియదంటారు ఎదవా. ఏం చేస్తావు? పారిపోవాలి. పారిపోనిక ఇల్లేనంత దగ్గరికి అత్తే దేర్ లైస్ ది పాయింట్. సమయస్ఫూర్తి ఉపయోగించి ప్రవర్తిస్తాం. గట్లనా సార్? అయితే ఇప్పుడు మీరు సమయస్ఫూర్తితో నడుచుకోండి. ఎందువలన? నీ వెనకాల ఎలుగొట్టి వచ్చింది. దయచేసి నిశ్శబ్దంగా ఉండండి, నిశ్శబ్దంగా ఉండండి. మీకు దండం పెడతాను, నిశ్శబ్దంగా ఉండండి. ప్రియమైన విద్యార్థులారా, మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే కొంచెం సేపట్లో కార్యక్రమం ప్రారంభించబడుతుంది. భాई और बहन, आज का दिन मैं बहुत खुशी हूँ क्योंकि ఏటాయా ఇదేమైనా వాజ్పేయి మీటింగ్ అనుకున్నారా? ముషరఫ్ సమావేశం అనుకున్నారా? తెలుగు అంటేనే మాకు ఇష్టం అండి, తెలుగులోనే చెప్పండి సార్. సభకు నమస్కారం. ఈ దినం మీ అందరి జీవితాల్లో ఎంతో శుభదినం. ఈ దినం మీ దినం టైటిల్ అదిరింది సార్. ఇటువంటి దినం మీ దినం. ఒక్క మాటలో అన్ని దినాలు పెట్టేశారు. ఎండాకుళ్ళు శాతాలు పెడితే బాగుంటుందని చెప్పి ఒక చదవకుండా ఉండు. కాబట్టి ఈ దినం మీ అందరి జీవితాల్లో అత్యంత శుభదినం కావాలని చెప్పాను నేను. మన మేడం దిస్ డే ఈజ్ యువర్ డే అది నేను చెప్పింది. ప్రిన్సిపల్ గారు వస్తున్నారు సార్. ప్రిన్సిపల్, అవర్ రెస్పెక్టెడ్ టైగర్ ప్రిన్సిపల్ ఇస్ కమింగ్, ప్లీజ్ వెల్కమ్. ఇది ఏమున్నా సార్? ఏమి కానీ కొంచెం తప్పిగా ఉంటారు. కాస్త తుడుచుకుందాం, తుడుచుకుందామని. చేతులు తుడుచుకోవడానికో కాలు కడుకోవడానికో నువ్వేం వంటవాడి కాదు కదా. పిల్లలకు చదువు చెప్పే పంతులు అయ్యా. అర్థమైందా? అర్థమైంది సార్. డ్రెస్ సెన్స్ లేని వాడికి, కామన్ సెన్స్ లేని వాడికి లైఫ్ సెన్స్ ఉండదు. గుర్తుంచుకో. అలాగే సార్. జేబులో పెట్టు. అట్లాగే సార్. నా జేబులో కాదయ్యా, నీ జేబులో పెట్టు. సరే 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 సార్. మా సంగతి మాకు తెలుసు, నీ సంగతి చూసుకో. సార్ 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 అలాగే సార్. సైలెంట్. ఎందుకు అడుగుతారు? ఆయన ప్యూరా ప్రిన్సిపల్ అయితే. డియర్ స్టూడెంట్స్, మీకు ప్రత్యేకంగా ఏమి చెప్పేది లేదు. ఆయన చెప్పేది వినండి. ఎందుకు గొడవ చేస్తారో? కారణం అన్ని విషయాలు మీకు తెలుసు కాబట్టి. మరి ఎందుకు వచ్చినట్టు సార్? వాటర్ తెచ్చుకుంటారా? వాటర్ ఏమన్నా? మీరు కాలేజీకి ఎందుకు వస్తున్నారు? కేవలం ఈ కాలేజీ పేరు ప్రతిష్టలను, మీ తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడానికే. కాబట్టి డార్లింగ్, రోజు నుండి బాగా కష్టపడి మంచి ఫలితాలను మీకోసం ప్రిన్సిపల్ గారు చూసి కలిసిపోయారు. 5 years నుంచి నాకు ఇదంతా కామనేరా బాబు. ఈ ఫ్రెషర్స్ డేలు, ఈ మీటింగ్లు, ఈ పిలవడాలు. నువ్వేంట్రా? చూడరా కుత్తేలు చూడు. లెట్ us enjoy. ఓకే స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్. ఎంజాయ్ ది ఫ్రెషర్స్ డే. రాధాకృష్ణ గారికి, మంత్రి రాధాకృష్ణ, రాధాకృష్ణ గారికి, మంత్రి రాధాకృష్ణ, రాధాకృష్ణ గారికి, మంత్రి రాధాకృష్ణ, రాధాకృష్ణ గారికి. నమస్కారం మహాజనులారా, నమస్కారం. జై జన్మభూమి, వందే మాత్రం, ఏఆర్ రెహమాన్. మీరందరూ నా జీపన్ కాల పరిగెట్టి వచ్చినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఓకే ఓకే, నమస్కారం. వెళ్ళరండి. నమస్కారం. కాలేజీకి ఎలాగ లేట్ గా వచ్చాడు? పెళ్లికి కూడా లేట్ గా వచ్చాడు. సోదరులారా, సోదరిమల్లారా, ఈ వివాహ కార్యక్రమానికి ఆలస్యం ఏమిటని సభాపతి డిమాండ్ చేస్తున్నారు. దీనికి చాలా సులభమైన శ్వేతపత్రం సమర్పిస్తున్నాను. సచివాలయం నుండి ప్రభుత్వ వాహనంలో బయలుదేరి విమానాశ్రయానికి వెళ్లి పార్టీ వేడుకల సమావేశంలో పాల్గొని అటు పిమ్మట విమానం ఎక్కితే తీవ్రవాదులు బాంబులు పెట్టారని ఆరోపణతో సోదా చేయించి 6 గంటలు ఆలస్యంగా విమానం దిగి మాస్టర్ గోదావరి తీరంలో పశువులు గడుగుతున్న యాదవ్ సంఘం వారి
మేకపాలు తేనేటి విందులో ఆపేరా ఏదో పొలిటికల్ భాష నువ్వు సీట్ సంపాదించి మంత్రి వైపే మహా నీలుగుతున్నావు. ఒరే ఇందాక మంత్రి గారికి చేయి అన్నారు, వాడు నువ్వు పురమాయించిన సర్లే బాయ్ ఏదో బిల్డప్ నువ్వును. వీళ్ళెవర్రా గన్లు పట్టుకుని అలా నించున్నారు? బ్లాక్ క్యాట్స్, నల్ల పిల్లులు. హాయ్ రవి, కంగ్రాట్స్. థ్యాంక్ యూ. గీతా బాగున్నావా? బాగున్నాను. ఎరా హనుమాన్లు క్రాప్ మార్చవా? హాయిగా ఉందిరా. హాయ్ సునీల్. హాయ్. నీ స్వప్న ఎలా ఉందిరా? మళ్ళీ మనందరం కలుసుకున్న సందర్భంగా సాయంత్రం మీ అందరికి మంచి పార్టీ ఇవ్వాలని మా పార్టీ మండల కార్యదర్శిగా నిర్ణయించిన విషయం మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. మీరందరూ పార్టీకి వచ్చి నన్ను సంతోషపరచాలని కోరుకుంటున్నాను. జై హింద్, జై జన్మభూమి, వందే మాత్రం ఏఆర్ రెహమాన్. వందే మాత్రం ఏఆర్ రెహమాన్ ఏంట్రా? నాకు తెలియదు మాస్టరు. మీకు తెలుసా మాస్టర్? పాపి 2 3 4 టిక్కి లక్షల అప్పు గుంజేశారు కదరా. నార్మోయ్ కాకా హోటల్లో కాఫీ తాగడానికి కూడా బాకీ పెట్టే మీ బాబాయ్కి మేమే కర్మ కొద్దీ 25 లక్షలు అప్పిచ్చి కనీసం రేపు మీ మామగారు ఇచ్చే కట్నంతోనైనా కవర్ అవుతుందని కళ్ళు కాకరకాయలు చేసుకుని చూస్తున్నాం.